Yeah. Hi guys, welcome to Vedic for CS CMS యూట్యూబ్ ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియోలో టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో, పర్టిక్యులర్ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు అండ్ టైప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక్కొక్క అడ్జస్ట్‌మెంట్స్‌ని మనం ఎలాగా ప్రాబ్లమ్‌లో సాల్వ్ చేసుకోవాలి? అండ్ ఈ పర్టిక్యులర్ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్ అనేది 14 మార్క్స్‌కి ఎవ్రీ టైమ్ మనకి పీజీపీపీ దాంట్లో కలిపి మనకొస్తుంది. నౌ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఐ కెన్ గ్యారంటీ 10-12 మార్క్స్ అనేవి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ద్వారా మీకొచ్చే అవకాశం ఉంది. సో, ఇది నెక్స్ట్ సీఏ ఇంటర్ 2025లో సెప్టెంబర్ 2025లో రాసే ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, నౌ ఈ పర్టిక్యులర్ వీడియో చూసే కంటే ముందు ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎట్ పీజీపీపీ ఫైన్. పీజీపీపీలో గనుక స్ట్రాంగ్ లేకపోతే మనకు డెడికేటెడ్‌గా పీజీపీపీ రివిజన్ వీడియో చేయడం జరిగింది. ఇదే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. దాని పర్టిక్యులర్ ప్లే లిస్ట్‌లో ఎళ్లి చూడండి. అదయిపోయిన తర్వాత యూ కెన్ కమ్ హియర్. అప్పుడు మీకు కొంచెం స్ట్రాంగ్ హోల్డ్ వచ్చే అవకాశం ఉంది. వితౌట్ పీజీపీపీ చేయకుండా టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం అనేది కష్టం. బట్ ఓన్లీ నేను ఈ అడ్జస్ట్‌మెంట్స్ చూసుకొని ఎళ్ళిపోతే పనయిపోద్దా అనంటే మేబీ అది మీకు మీ అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఉండొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానెల్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చలో స్టార్ట్ చేద్దాం వితౌట్ లేట్. టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ బేసికల్‌గా మనకు క్వెషన్‌లో ఇచ్చినప్పుడు ఇంటర్ లెవెల్‌కి మోస్ట్‌లీ ఇండివిడ్యువల్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ లెవెల్‌లోనే అడుగుతాడు. అంతకు మించి కంపెనీ లెవెల్‌లోకి తీసుకెళ్ళాడు క్వెషన్స్ అన్నీ గూడా. సో, మనకి ఇండివిడ్యువల్ లెవెల్‌కొచ్చేసరికి బేసికల్‌గా వాడికి ఇన్‌కమ్ సోర్సెస్ అన్నీ ఏమేమి ఉంటాయి? సాలరీ గాని, హౌస్ ప్రాపర్టీ గాని, పీజీపీపీ గాని, క్యాపిటల్ గెయిన్స్ గాని, ఐఎఫ్ఓఎస్ గాని. వీడికి ఏవేవైతే ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయో వాటన్నిటిని కలుపుకొని వి నీడ్ టు కాలిక్యులేట్ టోటల్ ఇన్‌కమ్. ఇప్పుడు వీడి క్వెషన్‌లో మనకెలా ఇస్తాడంటే వీడికొక బిజినెస్ ఉంటుంది. ఈ బిజినెస్‌లోనే ఈ బిజినెస్ పి అండ్ ఎల్ స్టేట్‌మెంట్‌లోనే అన్నీ గూడా మనకి షో చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తుంటాడు. సో, అలాగా టోటల్ ఇన్‌కమ్‌లో బేసికల్‌గా క్వెషన్ వచ్చేది 2 అప్రోచెస్‌లో వస్తది. ఒకటి పి అండ్ ఎల్ అప్రోచ్ వస్తుంది. ఆర్ ఒకటి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అప్రోచ్ వస్తుంది. ఏంటి పి అండ్ ఎల్ అప్రోచ్ అనంటే వాడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఒక పి అండ్ ఎల్ కాలిక్యులేట్ చేసి మనకు ఇస్తాడు. ఆ నెట్ ప్రాఫిట్ నుంచి మనము బ్యాక్ కాలిక్యులేషన్స్ చేసుకుంటూ నెట్ ప్రాఫిట్ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ అనేది అరైవ్ అవ్వాలి. అదొక మెథడ్. అండ్ అలా కాకుండా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ మెథడ్ అని ఒకటుంటుంది. అంటే వాడు ఈ పర్టిక్యులర్ ఇయర్‌కి నా రిసిప్ట్స్ ఇవి. ఈ ఇయర్‌కి నా పేమెంట్స్ ఇవి అనంటే మనం డైరెక్ట్‌గా ఎలాగైతే నెట్ ప్రాఫిట్ ఎలా అయితే కాలిక్యులేట్ చేసామో అలా రిసిప్ట్స్ మైనస్ ఎక్స్‌పెండిచర్ చేసి నెట్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వాలి. ఈ పర్టిక్యులర్ ఈ ప్రాబ్లమ్ అనేది పెద్దగా అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఏమి ఉండదు దీంట్లో. అంతా కూడా ప్లెయిన్ టెక్స్ట్‌లో ఉంటుంది. బట్ ఇది బ్యాక్ ఎండ్ కాలిక్యులేషన్స్ ఎళ్ళడం వల్ల కొన్ని మనం ఎక్స్‌పెండిచర్ అయితే నెట్ ప్రాఫిట్‌కి యాడ్ బ్యాక్ చేస్తా ఉంటాం. ఎందుకు యాడ్ బ్యాక్ చేస్తాము? ఎందుకు లెస్ చేస్తాము? అనే ఐడియా కొందరికి ఉండకపోవచ్చు. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. బేసికల్‌గా చూడండి ఈ పి అండ్ ఎల్ అప్రోచ్‌లో ఏమవుతదంటే వి నీడ్ టు మేక్ అడ్జస్ట్‌మెంట్స్ టు ది అసెసివ్ పి అండ్ ఎల్ స్టేట్‌మెంట్. వాడు మనకు ఒక పి అండ్ ఎల్ స్టేట్‌మెంట్ ఇస్తాడు. ఆ పి అండ్ ఎల్ స్టేట్‌మెంట్‌కి మనం అడ్జస్ట్‌మెంట్స్ చేయాలి. ఎగ్జాంపుల్‌కి మనకు నెట్ ప్రాఫిట్ యాస్ పర్ పి అండ్ ఎల్ 72 లాక్స్ ఇచ్చాడనుకోండి. వాడు డెబిట్ సైడ్ ఒక ఎక్స్‌పెండిచర్ తీసుకున్నాడు. హి క్లెయిమ్డ్ వన్ ఎక్స్‌పెండిచర్ ఫర్ ల్యాండ్ కాస్ట్ విచ్ ఈస్ 22 లాక్స్ యాస్ ఎ క్యాపెక్స్ ఫర్ ఇన్ హౌస్ సైంటిఫిక్ రిసర్చ్. మనకి ఇన్ హౌస్ సైంటిఫిక్ రిసర్చ్ చేసుకున్నప్పుడు జనరల్‌గా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో ఏంటి ల్యాండ్ కాకుండా మిగతా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంతా కూడా మనం అలో చేస్తాం. కానీ వీడు ఆ ల్యాండ్ ఎక్స్‌పెండిచర్ కూడా తీసుకున్నాడు. సో, నెట్ ప్రాఫిట్ యాక్చువల్‌గా వాడు షో చేసింది ఎంత? 72 లాక్స్. బట్ ల్యాండ్ కాస్ట్ మనకి డెబిట్ చేసుకోకూడదు కాబట్టి, దీనివల్ల ప్రాఫిట్ తగ్గింది కాబట్టి, మనం మళ్ళీ వి ఆర్ యాడింగ్ బ్యాక్ టు నెట్ ప్రాఫిట్. ఇది యాడ్ బ్యాక్ నెట్ ప్రాఫిట్ చేస్తే మనకు 94 లాక్స్ వచ్చింది. ఇలాగ మనము పి అండ్ ఎల్ అప్రోచ్‌లో బ్యాక్ కాలిక్యులేషన్ చేసుకుంటూ మళ్ళీ ప్రాఫిట్‌కి యాడ్ చేయడం, మళ్ళీ ప్రాఫిట్ లెస్ చేయడం చేసుకుంటూ కరెక్టెడ్ ప్రాఫిట్ అనేది తీసుకొని రావాలి. ఇది యాస్ పర్ పీజీబీపీ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ అవుతుంది. తర్వాత సాలరీ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, ఐఎఫ్ఓస్ ఉంటుంది. వీటన్నిటిని కలిపి అక్యుములేట్ టోటల్ ఇన్‌కమ్ లాగా తీసుకొనొచ్చి కాలిక్యులేట్ చేసి, దాని నుంచి డిడక్షన్స్ తీసేసి, ఆ తర్వాత టోటల్ ఇన్‌కమ్ అనేది అరైవ్ అవుతాం. ఒక అప్రోచ్. అలా కాకుండా మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అప్రోచ్ ఇచ్చాను ఇప్పుడు సారీ. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అప్రోచ్‌లో ఏంటి? వి నీడ్ టు ప్రిపేర్ పి అండ్ ఎల్ స్టేట్‌మెంట్. అక్కడ మనకు బేసికల్‌గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చాడు. సో, ఇక్కడ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ కూడా ఇస్తాడు. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ నథింగ్ బట్ పి అండ్ ఎల్ స్టేట్‌మెంటే కదా! ఒక ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ అది. అందులో డైరెక్ట్ మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ అన్న ఈ పర్టిక్యులర్ ఈ మెథడ్స్‌లో మనకు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ కాలిక్యులేషన్ చేయడానికే ఉంటుంది. మనకు ఎప్పుడైతే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ ఇస్తాడో అక్కడ మనం నెట్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వాలి కాబట్టి అక్కడ ఏం చేస్తాం ఎగ్జాంపుల్‌కి వాడు మనకు సేల్స్ ఇంతయినాయి, పర్చేస్ ఇంతయినాయి, ల్యాండ్ కాస్ట్ ఇంతయింది అని ఇక్కడ ఇందాక మాట్లాడుకున్న ల్యాండ్ కాస్ట్ ఇంతయింది.
సాలరీస్ ఇంతని అని జెప్పేసి మనకు కొన్ని రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఇచ్చాడు. అందులో నుంచి వి నీడ్ టు కాలిక్యులేట్ పీజీబీపీ. మనకు కావాల్సింది పీజీబీపీ కదా! అందులో నుంచి సేల్స్, పర్చేజెస్, సాలరీస్ మాత్రం తీసేయాలి. ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో అది నాట్ అలౌడ్ కాబట్టి మనం అలో చేయకుండా నెట్ ప్రాఫిట్ అనేది అరైవ్ అవ్వాలి. ఇలాగా ఈ మెథడ్‌లో పీజీబీపీ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 కాలిక్యులేట్ చేస్తాం. ఇది బేసికల్‌గా టోటల్ ఇన్‌కమ్ ప్రాబ్లమ్స్ చేసే అప్రోచెస్. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం పీజీబీపీ పోర్షనే ఒక 60-70% మోస్ట్‌లీ చెప్పాలంటే 80-90% గనుక పీజీబీపీ మాత్రమే ఉంటుంది. మిగతావి సాలరీస్ అని, హౌస్ ప్రాపర్టీ అని, క్యాపిటల్ గెయిన్ అని, ఐఎఫ్ఓఎస్ అని, డిడక్షన్స్ అని ఇవన్నీ ఇస్తాడు. ఇవి బేసిక్స్ మాత్రమే ఉంటది. దాంట్లో నుంచి మనకి ఇన్ డీటెయిల్‌గా ఏం టెస్ట్ చేయడు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీ తీసుకుందాం. వాడేం చేస్తాడు అంటే ఇన్‌కమ్ సైడ్ ఆఫ్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పీ&ఎల్ స్టేట్‌మెంట్ ఏం చేస్తాడు? రెంట్ రిసీవ్డ్ అని ఏస్తాడు. రెంట్ రిసీవ్డ్ బేసికల్‌గా ఏంటి? ఇట్ ఈస్ యువర్ ఇన్‌కమ్. అందుకనే వాడు ఇన్‌కమ్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్ ఏసుకున్నాడు. ఇక్కడ సైడు మున్సిపల్ టాక్సెస్ పే చేసిన అని చేస్తాడు. మున్సిపల్ టాక్సెస్ పే చేయడం వన్ ఆఫ్ ది ఎక్స్‌పెన్సెస్ కాబట్టి ఆ ఎక్స్‌పెన్సెస్ డెబిట్ చేసిన అంటాడు. ఇది మనం ఇందులో నుంచి రిమూవ్ చేసి, ఈ పీజీబీపీలో నుంచి రిమూవ్ చేసి, మన హౌస్ ప్రాపర్టీ కాలిక్యులేషన్ చేయాలి. పీజీబీపీ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? హౌస్ ప్రాపర్టీ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? సేమ్ విస్ క్యాపిటల్ గెయిన్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం అనేది తీసుకోవాలి. దీంట్లో పీజీపీపీ కాలిక్యులేట్ చేయడానికి వి హావ్ వన్ బేసికల్‌గా వి హావ్ వన్ కాలిక్యులేషన్ స్టేట్‌మెంట్ అన్నమాట. అంటే ఒక ప్రొసీజర్. బేసికల్‌గా ఈ వీడియో కొంచెం 1.25 నుంచి 1.5 మధ్యలో పెట్టుకోండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మనకి 1.5, 1.25 నుంచి 5 మధ్యలో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏం రాదు. పెట్టుకోండి. బట్ ఇన్ డీటెయిల్‌గా చెప్పడానికి మాత్రమే చూస్తాను. హ్మ్. పీజీబీపీ కాలిక్యులేట్ చేయడానికి దేర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ దేనికి? అంటే ఇది కనెక్టెడ్ పీ&ఎల్ అనుకుంటాం గదా! పీ&ఎల్ అప్రోచ్ ఉంటుంది గదా! దీనికి మాత్రమే. దీనికి అప్రోచ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం రిసిప్ట్స్ మైనస్ పేమెంట్ చేస్తే మనకు నెట్ ప్రాఫిట్ వచ్చేస్తది. యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ అవైలబుల్ ఉంటే ఎక్స్‌పెండిచర్ తీసుకో. రిసిప్ట్ యాస్ పర్ ఎక్స్‌పెండిచర్ యాక్ట్ మన యాస్ పర్ పీజీబీపీ తీసుకోవాలనుకుంటే రిసిప్ట్ తీసుకో. ఎక్స్‌పెండిచర్ తీసుకోవాలంటే ఎక్స్‌పెండిచర్ తీసుకొని నెట్ ప్రాఫిట్ అనగలవు. అలా గాకుండా దీంట్లో మాత్రమే కొంచెం ఈ స్టూడెంట్స్ అనేది ఇబ్బంది పడడానికి ట్రై చేస్తారు. నౌ దీంట్లోకెళ్తే చూడండి. కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ కరెక్టెడ్ పీ&ఎల్ అప్రోచ్‌లో ఫస్ట్ వాడు మనకొక బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఒక నెట్ ప్రాఫిట్ అనేది ఇస్తాడు. అది తీసుకోండి. దాంట్లోకి యూ షుడ్ యాడ్ దీస్ 2 ఐటెమ్స్. ఏం ఐటెమ్స్ అవి? ద ఐటెమ్స్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారము అవి అలో కాదు ఎక్స్‌పెండిచర్‌గా. బట్ వాడు పీ&ఎల్ స్టేట్‌మెంట్‌లో డెబిట్ చేశాడు. అలాగే ఏమైనా ఐటెమ్స్ డెబిట్ చేసినాడు, కానీ అలో కాకున్నా అంటే దాని అర్థం ఏంటి? వాటి వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది గాబట్టి, తగ్గుద్ది గాబట్టి వి షుడ్ యాడ్ బ్యాక్ టు నెట్ ప్రాఫిట్. అంటే మనం నెట్ ప్రాఫిట్‌ని ఇంక్రీజ్ చేయాలి. బికాస్ దే ఆర్ నాట్ అలౌడ్ యాస్ పర్ పీజీబీపీ. అండ్ నౌ ఐటెమ్స్ నాట్ క్రెడిటెడ్ బట్ చార్జబుల్ అండర్ పీజీబీపీ. ఫర్ ఎగ్జాంపుల్‌కి వి రిసీవ్ ఆహ్ మన బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఉంది. సో, బ్యాడ్ డెట్స్ రికవరీ ప్రకారము ఆ బ్యాడ్ డెట్స్ కావచ్చు, సెసేషన్ ఆఫ్ లయబిలిటీ కావచ్చు, రెమిషన్ ఆఫ్ లయబిలిటీ కావచ్చు. దీస్ ఆర్ ది ఇన్‌కమ్స్ చార్జబుల్ అండర్ పీజీబీపీ. నువ్వేం చేసావు దీన్ని తీసుకెళ్ళి ఐఎఫ్ఓఎస్‌లో పెట్టుకున్నావు. దిస్ షుడ్ బి క్రెడిటెడ్ టు పీ&ఎల్ స్టేట్‌మెంట్. బట్ యూ డిడ్న్ట్ క్రెడిటెడ్ టు పీ&ఎల్ స్టేట్‌మెంట్. దట్స్ వై ఐటెమ్స్ నాట్ క్రెడిటెడ్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి వి షుడ్ యాడ్ ఐటెమ్స్ నాట్ క్రెడిటెడ్ బట్ చార్జబుల్ అండర్ పీజీబీపీ. నౌ దెన్ లెస్ ఐటెమ్స్‌లో ఏంటి? ఐటెమ్స్ నాట్ డెబిటెడ్ బట్ అలౌడ్. అంటే కొన్ని ఐటెమ్స్ డెబిట్ చేయాలి. డెబిట్ చేయలేదు. బట్ దే ఆర్ అలౌడ్. డెబిట్ చేయాలంటే దే ఆర్ అలౌడ్ అనే కదా! అలౌడ్ ఉన్నాయి కూడా డెబిట్ చేయలేదంటే ఏంటి? దానివల్ల ప్రాఫిట్ తగ్గాలి. కాబట్టి మనం లెస్ చేస్తున్నాం. సో, థిస్ ఈస్ ది అప్రోచ్ కరెక్టింగ్ ప్రాఫిట్. వాడిచ్చిన ప్రాఫిటా, మన ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం ప్రాఫిటా కాలిక్యులేట్ చేయనికి ఇదొక మెథడ్. అండ్ ఐటెమ్స్ క్రెడిటెడ్ బట్ నాట్ చార్జబుల్ అండర్ పీజీపీపీ. వాడు ఆల్రెడీ ఐటెమ్స్ క్రెడిట్ చేసి ఉంటాడు. ఏంటి ఎగ్జాంపుల్‌కి క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ అంటాడు. ల్యాండ్ నుంచి వచ్చిన క్యాపిటల్ గెయిన్ క్రెడిట్ సైడ్ యేసుకున్నాడు. ఐటెమ్ వాస్ క్రెడిటెడ్. బట్ నాట్ చార్జబుల్ అండర్ పీజీబీపీ. కాబట్టి ఏం చేయాలి? దానివల్ల ప్రాఫిట్ పెరుగుంటది కదా! దానికి మనం తగ్గించాలి. తగ్గించాలంటే ఏంటి? వి నీడ్ టు లెస్. ఇలాగా కంప్యూటేషన్ ఆఫ్ పీజీబీపీ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. అయితే దీంట్లో నేను ఈచ్ దానికి ఏమేమి అడ్జస్ట్‌మెంట్స్ క్వెషన్‌లో అడగొచ్చు, అడిగే అవకాశం ఉందని జెప్పేసి ఒక షీట్ లాగా తయారు జేశాను. దీంట్లో అన్ని ఎక్స్‌పెండిచర్, అన్ని ఇన్‌కమ్స్ ఏవేవైతే పీజీబీ ప్రకారం కాలిక్యులేట్ చేయాలి. ఈ షీట్ ప్రకారం కాలిక్యులేట్ చేయాలి. అవి ఏయడానికి ట్రై చేశాను. అది చూసిన తర్వాత ఆ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నౌ ఫస్ట్ క్వెషను మనకొచ్చేది ఇంపార్టెంట్ అడ్జస్ట్‌మెంట్స్ టు నెట్ ప్రాఫిట్ చూద్దాము. దాంట్లో నాకు తెలిసి ఓవర్ వాల్యుయేషన్ అండ్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ అనేది
ఎప్పుడు అప్పుడప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తా ఉంటాడు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ గురించి తీసుకుందాం. ఓపెనింగ్ స్టాకు ఓవర్ వాల్యూ అయిందండి. అంటే ఏంటి? ఇక్కడ ఓపెనింగ్ స్టాకు 70,000 చూయించాడు. వాడు ఒరిజినల్ స్టాక్ 50,000 ఉండాల. 50,000 ఉండాల్సిన స్టాకు 70,000 ఉందంటే, యాస్ పర్ వీడి షీట్ ఎంతొచ్చింది ప్రాఫిటు? 1,30,000 వచ్చింది. నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు టేక్ 50,000 హియర్ ఇప్పుడెంతొస్తుంది ప్రాఫిటు? 2,00,000 మైనస్ 50 1,50,000 వస్తుంది. అవునా? నౌ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఓపెనింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ అనేది ఏమైంది? తగ్గింది. ప్రాఫిట్ తగ్గింది కాబట్టి మనం దాన్ని మళ్ళీ పెంచాలి. కరెక్ట్ వాల్యుయేషన్ చేస్తే ఏమైతది? 1,50,000 తీసుకొనెళ్ళాలి. అలా 1,50,000 తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? వి నీడ్ టు యాడ్ బ్యాక్ దట్ డిఫరెన్స్ అమౌంట్. అంటే ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేసుకోవాలంటే దానివల్ల ప్రాఫిట్ తగ్గింది కదా! నౌ అదే ఓపెనింగ్ స్టాకు 1,00,000 ఉండాలి. కానీ వాడు 70,000 చూపిస్తున్నాడు. అంటే ఏంటి? అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్. దీనివల్ల ఏం జరిగింది? లెట్స్ సే ఇక్కడ 1,00,000 ఉంటే ఏమయ్యేది? ప్రాఫిట్ ఏమయ్యేది? 2,00,000 మైనస్ 1,00,000 ఎంత అయ్యేది? 1,00,000 అయ్యేది. అంటే అక్కడ 30,000 ఆఫ్ ది ప్రాఫిట్ ఎక్కువ చూయించాడు. ఎక్కువ చూయించినందుకు ఏం చేయాలి మనం దాన్ని? కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? తక్కువ చేయాలి. అప్పుడేమైతది? ఇట్ షుడ్ బి 30,000 అనేది లెస్ చేయాలి. అంటే ఓపెనింగ్ స్టాక్ అనేది అండర్ వాల్యూ జరిగితే ఏం చేయాలి? ప్రాఫిట్ నుంచి తగ్గించాలి. అండర్ వాల్యూ జరిగింది అంటే ఏంటి? ప్రాఫిట్ ఓపెనింగ్ అండర్ వాల్యూ జరిగిందంటే ఇప్పుడు 70,000 ఉంది 1,00,000 ప్లేస్‌లో. ఇంకో 30,000 ప్రాఫిట్ తగ్గాలి. కానీ తగ్గలేదు. సో, అండర్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఓపెనింగ్ స్టాక్ డిక్రీజ్ ది డిఫరెన్స్. అండ్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ ది ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ ది డిఫరెన్స్. సేమ్ ఇక్కడ. ఓవర్ వాల్యుయేషన్ అయితే యాడ్ బ్యాక్ చేయాలి. అండర్ వాల్యుయేషన్ అయితే లెస్ చేయాలి. మనము క్లోజింగ్ స్టాక్‌కెళ్తే ఏమైతది ఇక్కడ? ఇక్కడ చూడండి ఒరిజినల్ స్టాక్ ఏమో 1,00,000 ఉందంట. వాడు 2,00,000 తీసుకున్నాడు. అంటే క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయింది. 1,00,000 ఉండాల్సింది 2,00,000 పెట్టిండు. దీనివల్ల ఏమైంది ప్రాఫిటు? ఇక్కడ 2,50,000 వచ్చిందా? ఒకవేళ ఇక్కడ 1,00,000 ఉండుంటే ఏమయ్యేది? 5,50,000 మైనస్ 3,00,000 ఎంతొస్తది? మైనస్ 3,00,000 నో. నో. ఇక్కడ 6,50,000 ఉంది గదా! 6,50,000 మైనస్ 3,00,000 ఎంత? 3,50,000 ఇక్కడది. 3,50,000 3,50,000 ఇక్కడుంది. ఒకవేళ ఇది 1,00,000 ఉంటే ఏమయ్యేది? 2,50,000 ఉండేది. అంటే ఇంక్రీజ్డ్ బై 1,00,000 ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1,00,000 అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? తగ్గించాలి కాబట్టి 2,50,000 మైనస్ 3,50,000 మైనస్ 1,00,000 చేస్తే 2,50,000 వస్తది. అంటే ఇక్కడ ఈ 2,50,000కి తీసుకురావాలి మేము. ఎప్పుడు 3,50,000 ఉంది. 2,50,000కి తీసుకురావాలంటే ఏంటి? ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయిందో దాన్ని తగ్గించాలి. క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తగ్గియాలి కాబట్టి వి నీడ్ టు లెస్. అంతేనా? నౌ క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ అయితే ఏమైతది? అండర్ వాల్యూ అయితే నెట్ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ మనం పెంచాలంటే ఏం చేయాలి సింపుల్‌గా? వి నీడ్ టు యాడ్ బ్యాక్. ఎగ్జాంపుల్ అదే. అంటే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ గనుక ఓవర్ వాల్యూ అయితే లెస్ చేయాలి. ఓవర్ వాల్యూ వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి తగ్గించాలి. అండ్ అండర్ వాల్యుయేషన్ వల్ల ప్రాఫిట్ తగ్గుతుంది కాబట్టి పెంచాలి కాబట్టి వి నీడ్ టు యాడ్ బ్యాక్. ఒకసారి ఇది మళ్ళీ విను అర్థం కాకపోతే. అండ్ క్వెషన్‌లో వాడేమి ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ, అండర్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ, ఓవర్ వాల్యూ అని ఇవ్వడు. వాడేమిస్తాడు? ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అని ఇస్తాడు. ఆర్ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ అని ఇస్తాడు. ఏదైనా ఒకటి ఇస్తాడు. అందులో మనం నెట్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అవుతే ఏమవుతది? ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయితే నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి. యాడ్ బ్యాక్. ఆర్ అదే క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అవ్వడంలో ఏమైతది? నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? నెట్. ఈ నెట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ప్లస్సా, మైనస్సా అనేది. అండ్ సేమ్ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అండర్ వాల్యూ వల్ల ఏమైతది? నెట్ ప్రాఫిట్ పెరుగుతది. కాబట్టి ఏం చేయాలి? తగ్గించాలి. క్లోజింగ్ స్టాక్ అండర్ వాల్యూ వల్ల ఏంటి? ప్రాఫిట్ తగ్గుతది. కాబట్టి పెంచాలి. ప్లస్. ఇలాగా అడ్జస్ట్‌మెంట్ అనేది ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ రిలేటెడ్ ఉంటుంది. ఇది వెరీ యాక్చువల్‌గా అకౌంటింగ్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు గానీ, బట్ యాడ్, లెస్ అనేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, అండర్ వాల్యూ, ఓవర్ వాల్యూ రిలేటెడ్. చలో. నౌ నెక్స్ట్ ఐటెమ్ ఏంటి? ఐటెమ్స్ విచ్ ఆర్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెక్షన్‌ల నుంచే మనకెక్కువ మార్క్స్ ఒస్తాయి. పీజీపీపీ అంతా గూడా ఏ సెక్షన్‌లో ఉంటుంది? 30 నుంచి 36 వరకు 37 వరకు ఉంటుంది. అందులో ఏముంటాయి అన్నీ గూడా ఎక్స్‌పెండిచర్, ఏవి అలౌడ్, ఏవి నాట్ అలౌడ్ ఉంటాయి గదా!
దాంట్ల మీదనే టెస్ట్ చేస్తాడు. 2 బై లైక్ కైండ్ ఆఫ్ 50% ఆఫ్ ది ప్రాబ్లమ్ దీని మీదనే ఉంటది. ఒక 50% 40-50% ఆఫ్ ది ప్రాబ్లమ్ దీని మీదనే ఉంటది. నౌ ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మనకు ఐటెమ్స్ డెబిట్ చేసి ఉంటది కదా! అవి నాట్ అలౌడ్. అవేం చేయాలి మనం? అవేం చేయాలంటే వి షుడ్ యాడ్ బ్యాక్. ఎందుకు యాడ్ బ్యాకు? ఐటెమ్స్ ఆర్ డెబిటెడ్. డెబిట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏమైంది? తగ్గింది. ఇలా ప్రాఫిట్ తగ్గడం వల్ల ఐటెమ్స్ వల్ల ప్రాఫిట్ తగ్గింది కదా! మనం ఇప్పుడు దాన్ని పెంచాలంటే ఏంటి? యాడ్ బ్యాక్ చేయాలి. అందుకని ఇక్కడ ఈ ఐటెమ్స్‌కి యాడ్ బ్యాక్ ఉంటది. ఇది యాడ్ బ్యాక్ అన్నారు. ఫస్ట్ ఏంటంటే డిప్రిషియేషన్ యాస్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. డిప్రిషియేషన్ యాస్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాడు అలౌడ్ చేయడు కాబట్టి డైరెక్ట్‌గా యాడ్ బ్యాక్ చేసేయాలి. అంటే ఎంతైతే డిప్రిషియేషన్ యాస్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌తో నెట్ ప్రాఫిట్ తగ్గించావో అంతే దాన్ని తీసుకొని అది యాడ్ చేసేయాలి. ఫస్ట్ అయిపోయింది. సెకండు అన్‌రీజనబుల్ ఆర్ ఎక్సెసివ్ పేమెంట్స్ టు ఓవర్ మార్కెట్ వాల్యూ టు రిలేటివ్స్. ఎగ్జాంపుల్‌కి చెప్తాను చూడండి. వీడు క్వెషన్‌లో ఏమిస్తాడంటే మనకు సాలరీ పే చేసినాడు ఒక పెయింటర్‌కి. అసలు కైండ్ ఆఫ్ పెయింటర్‌కి ఒక చార్జెస్ పే చేసినాడు. ఆ పెయింటర్‌కి పే చేసిన చార్జెస్‌లో బేసికల్‌గా ఒక 1,00,000 రూపీస్ అని పైనిస్తాడు. టు పెయింటింగ్ చార్జెస్ 1,00,000 అని ఇస్తాడు. కింద అదర్ ఇన్ఫర్మేషన్‌లో ద పెయింటింగ్ చార్జెస్ ఆఫ్ 1,00,000 రూపీస్ ఈస్ పెయిడ్ టు హిస్ రిలేటివ్ విచ్ ఈస్ ఎక్సెసివ్ ఇన్ ద మార్కెట్ యాస్ పర్ మార్కెట్ వాల్యూ 80,000 అంటే ఇప్పుడు ఏమైతది యాక్చువల్‌గా పీ&ఎల్‌కి డెబ్ట్ 80,000 అయ్యుండాలి. కానీ వీడెంత చేషిండు? 1,00,000 చేషిండు. ద డిఫరెన్స్ 20,000 అనేవి ఇట్ ఈస్ ద ఐటెమ్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. కాబట్టి ఆ 20,000 మనం ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఎక్సెస్ మాత్రమే యాడ్ బ్యాక్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్సెసివ్ పేమెంట్స్ అనేవి అన్‌రీజనబుల్ పేమెంట్స్, ఎక్సెసివ్ పేమెంట్స్ అనేది నాట్ అలౌడ్ అని చెప్పేసి యాడ్ చేస్తా ఉంటారు. అట్లా యాడ్ చేయకూడదు. ఓన్లీ ఎక్సెస్ ఎంతైతే పే చేసాం మార్కెట్ వాల్యూకి నీ పేమెంట్‌కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మాత్రం నీ ప్రాఫిట్ తగ్గింది కాబట్టి దానివల్ల జస్ట్ యాడ్ చేసుకో. నెక్స్ట్ పేమెంట్స్ మేడ్ టు రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ వితౌట్ డిడక్టింగ్ టీడీఎస్. ఏదో పేమెంట్ ఇస్తాడు. అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అంటాడు. అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్‌లో ఒక 5,00,000 ఉంటుంది. ఆ 5,00,000లో వీడేం చెప్తాడంటే ఔట్ ఆఫ్ దట్ 5,00,000 ఒక 1,00,000 ఈస్ పెయిడ్ టు సో అండ్ సో కార్తిక్. ఆ కార్తిక్‌కి పే చేసేటప్పుడు టీడీఎస్ డిడక్టబుల్ బట్ మనం చేయలేదు అని చెప్తాడు. అప్పుడు మీకేమర్థం కావాలి? ఆ 1,00,000 టీడీఎస్ పే చేయాల్సొచ్చినా ఆర్ డిడక్ట్ జేసి గవర్నమెంట్‌కి పే చేయకపోయినా 30% ఆఫ్ ది అమౌంట్ నీకు అలో ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ 1,00,000 జేసినానంటే, ఆ 1,00,000లో నీకెంత అలౌడు? ఓన్లీ 70,000 అలౌడ్. ఈ 30,000 నాట్ అలౌడ్ గదా! 30,000 ఐటెమ్ డెబిటెడ్. బట్ నాట్ అలౌడ్ గాబట్టి ఈ 30,000 యాడ్ బ్యాక్ చేయాలి. అదే ఒకవేళ నాన్ రెసిడెంట్ అయిందనుకోండి. ఇదే 1,00,000 పేమెంట్ నాన్ రెసిడెంట్‌కి జేసినా అని జెప్పిండు. టీడీఎస్ డిడక్ట్ జేయాలని జెప్పిండు. కానీ చేయలేదని జెప్పిండు. చేసిండు గానీ గవర్నమెంట్ కట్టలేదు. ఏదో మన కండిషన్స్ ఏవైతే పీజీబీపీలు ఇచ్చాడో, ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. అప్పుడేంటి స్ట్రెయిట్ అవే ఈ 1,00,000 తీసుకొని యాడ్ బ్యాక్ చేయాలి. ఎందుకు అనంటే అది దట్ ఈస్ నాట్ అలౌడ్. బట్ డెబిటెడ్. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇదైపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇదైపోయింది. ఎక్స్‌పెండిచర్ పెయిడ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 43 బి. 43 బిలో మనకేమిస్తాడు? కొన్ని ఒక ఏవైతే కొన్ని ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయో థట్ విల్ బి అలౌడ్ ఆన్ యాక్చువల్ పేమెంట్ బేసిస్. వితిన్ 139 డ్యూ డేట్ లోపల పేమెంట్ అనేది జరగాలి. అట్లా జరిగితేనే నేను అవి అలో చేస్తాను. అలాగా ఏదన్నా ఎక్స్‌పెండిచరు మనకి ఎగ్జాంపుల్ ఏంటివి అందులో ఏమేమి ఉంటాయి? బోనస్ టు ఎంప్లాయీస్ కావచ్చు. ఇంట్రెస్ట్ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు. ఇంకేముంటాయి? ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఈపీఎఫ్ గావచ్చు. ఇలాగా ఆ పేమెంట్స్ అన్నీ గూడా ఏం చెప్తున్నాడు? 43 ప్రకారం వితిన్ ద డ్యూ డేట్ పేమెంట్ జరగాలి. వాడిస్తాడు డేట్. నీకు చెప్పడిక్కడ జూలైలో జేయాలి. కానీ చేయలేకపోయిండు అని. వాడేదో డేట్ చెప్తాడు. నీకు రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్‌లో డ్యూ డేట్స్ ఏంటో తెలుసు గదా! యాస్ ఎ ఇండివిడ్యువల్‌కి టర్నోవర్ ఎంతుంది? చూసుకో పైన టర్నోవర్ ఇచ్చుంటాడు గదా! ఆ టర్నోవర్ ప్రకారం వీడికి టాక్స్ రేట్ వస్తదా? ఈడికి 139 ప్రకారం 1 ప్రకారం చేసినా లేదా? ఆడు ఖచ్చితంగా జూలై లోపలే ఉంటాడు. ఆడు ఖచ్చితంగా జూలై లోపల ఉంటాడు కాబట్టి వాడు చెయ్యడు. అలా చేయని ట్రాన్సాక్షన్ నువ్వేం చేయాలి? వి షుడ్ నాట్ అలో. వాడు అందులో ఏమిస్తాడంటే క్వెషన్‌లో నీకు మొత్తం ఇయ్యడు. ప్రతి క్వెషన్ అక్కడ అమౌంట్ ఇంతుంది. వీడు ఇంత చేయాలి చేయలేదు. ఇక్కడ అమౌంట్ ఇంతుంది. ఇక్కడ ఇంత దీనికి 3 డేస్ కట్ చేయాలి చేయడు. అట్లా ఇయ్యడు. ఒక పెద్ద అమౌంట్ ఇస్తాడు పైన. పెద్ద అమౌంట్ పీ&ఎల్ స్టేట్‌మెంట్ ఇస్తాడు. అందులో నుంచి ఒక చిన్న అమౌంట్ తీస్తాడు. చిన్న అమౌంట్ తీసి చెప్తాడు. మీరేం చేస్తాడు? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ అంట 1,00,000 ఉండాలి పైన. కింద వాడిస్తాడు కింద. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ ఇంక్లూడ్ థిస్ పర్టిక్యులర్ ఏదో ఒక బోనస్ టు ఎంప్లాయీస్ దట్ ఈస్ నాట్ పెయిడ్ వితిన్ ద డ్యూ డేట్ ఆర్ నాట్ దట్ ఈస్ పెయిడ్ ఆన్ డిసెంబర్ 2025 అని చెప్తాడు. మీరేమో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్టర్ డ్యూ డేట్ పే చేసిండు 1,00,000 అని ఇస్తాం. అందులో కొంచెం అమౌంట్ అని వాడు స్పెసిఫిక్ ఇస్తే ఆ కొంచెం అమౌంట్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఐటెమ్ ఏందిరా అంటే అమౌంట్. ద అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. ఐటెమ్ పేరేందక్కడ?
ద ఐటెమ్ అంటే ద అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. దట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్ గదా! అది అది మనం అక్కడ మాట్లాడుకోవాలి. సో, ఇక్కడ ఇందులో నుంచి కొన్ని సెక్షన్ చూడండి. ఇవి ఇవి ఎక్కడి నుంచి రాసినానంటే లాస్ట్ మన ఎగ్జామ్స్ నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ మీదనే ఎక్కువ అడిగినాడు. ఈ ట్రాన్సాక్షన్ మీదనే టోటల్ ఇన్‌కమ్‌ని అడిగినాడు. అండ్ కొన్ని మనం అడగని కొన్ని ట్రాన్సాక్షన్స్ నేను కవర్ చేసిన. అవి 2 కలుపుకొని చదివితే దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ చూడండి, దేర్ ఈస్ ఈపీఎఫ్ పేమెంట్స్ జరుగుతా ఉంటాయి మనకి. దాంట్లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. క్వెషన్‌లో నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన క్లాస్ చెప్పేటప్పుడే. ఏం చెప్పినా? వాడు పైన ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ అని ఇస్తాడు డైరెక్ట్. ఎందులో? పీ&ఎల్‌లో. ఎంత ఇస్తాడు డైరెక్టు అనంటే లెట్స్ సే ఒక 7,00,000 ఇస్తాడు. ఓకేనా? ఇచ్చి కింద అదర్ ఇన్ఫర్మేషన్‌లో వాడు పెడతాడక్కడ. ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అంట 3,50,000. ఆడు స్పెసిఫిక్‌గా ఏం చెప్పడు. నీకు ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇంత అని. హాఫ్ అనుకోవాలి మనం. హాఫ్ ఇస్తాడు వాడే డైరెక్ట్. ఈక్వల్ షేర్ అని చెప్తాడు. 350 గదా! ఈ 350 ఏమో జులైలో పే చేసినా అంటాడు. సారీ మార్చ్‌లో పే చేసినా అంటాడు. ఈ 350 ఏమో జులైలో పే చేసినా అంటాడు. నీకు టక్కున వచ్చేదేంటి? కాంట్రిబ్యూషన్ టు ఈపీఎఫ్ అనంగానే మనకొచ్చే ఐడియా ఏంటంటే వితిన్ డ్యూ డేట్ జరగాలి. అది ఇంతకుముందు వితిన్ డ్యూ డేటే ఉంది. కానీ వీళ్ళు రీసెంట్ అమెండ్మెంట్స్‌లో వీళ్ళు ఏం చేసినారంటే ఏదైతే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో థట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ వితిన్ డ్యూ డేట్ ఆఫ్ ది ఫండ్ ఈపీఎఫ్ ఏదైతే ఉంటుందో దాని ఫండ్ డ్యూ డేట్ లోపల నువ్వు గవర్నమెంట్‌కి డిపాజిట్ చేయాల. ఫండ్‌కి డిపాజిట్ చేయాలంటారు. ఈపీఎఫ్‌కి డేట్ ఏందంటే 15థ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మంత్. సపోజ్ నేను జూన్‌లో కట్ చేస్తే ఇట్ షుడ్ బి డిపాజిటెడ్ బిట్వీన్ 15థ్ జూలై లోపల సబ్మిట్ అయిపోవాలి. డిపాజిట్ చేసేసేయాలి. ఇట్లా డిపాజిట్ చేస్తేనే ఇదిస్తా. ఇక్కడ వాడెప్పుడు చేసిండు ఇది? మార్చ్‌లో చేసిండు. కాబట్టి ఇది జులైలో ఏసిండు. థిస్ ఈస్ అలౌడ్. ద అమౌంట్ డెబిటెడ్ 3,50,000 థిస్ ఈస్ నాట్ అలౌడ్. కాబట్టి వి షుడ్ యాడ్ బ్యాక్ 3,50,000 జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ ఏరియా నుంచి కంపల్సరీ క్వెషన్ వస్తది. నా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్‌కొచ్చేసరికి యాస్ పర్ 43 139 డ్యూ డేట్ లోపు చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్ బేసిసే. క్లియరా? నౌ ఒక ఇంపార్టెంట్ అమెండ్‌మెంట్ వచ్చింది ఒక 2, 3 అటెంప్ట్స్ బ్యాక్. ట్రాన్సాక్షన్స్ విత్ ఎంఎస్ఎంఈ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్ విత్ ఎంఎస్ఎంఈకి లాజిక్ ఏంట్రా అంటే ట్రాన్సాక్షన్ విత్ ఎంఎస్ఎంఈ దానివల్ల ఏం జరుగుతుందంటే, కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ ఎంఎస్ఎంఈస్‌తోని దే విల్ ఇంటరాక్ట్ విత్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని జరుగుతాయి. అయితే ఇక్కడ 2 విధాలుగా జరగొచ్చు. ఒకటి పెద్ద బిజినెసెస్ వాళ్ళకి పేమెంట్ టైమ్‌కి ఇవ్వకపోవచ్చు. 2 చిన్న చిన్న ఎంఎస్ఎంఈలే వాళ్ళే ఒక ఫేక్ ఎక్స్‌పెండిచర్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌ ఈ ఎంఎస్ఎంఈతోని ట్రాన్సాక్షన్స్‌కొచ్చేసరికి లెట్స్ సే ఏ అనే ఒక కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీ ఉంది. సరే టాటా లిమిటెడ్ అనే కంపెనీని తీసుకుందాం. ఈ టాటా లిమిటెడ్ అనే కంపెనీ ఉప్పి ఎంఎస్ఎంఈ అనే దాంతోని ట్రాన్సాక్షన్స్‌కి ఎంటర్ అయింది. ఇప్పుడు దీనికి ఇన్కమ్ దీని గురించి మనకు అనవసరం. మనం ఈ వీడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈడు ఈ టాటా లిమిటెడ్ ఇతనికి లెట్స్ సే ఒక 32,00,000 అయిననుకోండి ఎక్స్‌పెండిచర్. వాడేమంటున్నాడు? కొన్ని ఎక్స్‌పెండిచర్స్ ఐ విల్ గివ్ యూ యాస్ ఎ డిడక్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 43 విచ్ ఈస్ ఆన్ యాక్చువల్ పేమెంట్ బేసిస్. అందులో నాకు అమెండ్మెంట్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ విత్ ఎంఎస్ఎంఈ ద పేమెంట్ ద 32,00,000 విల్ బి పేమెంటెడ్ యాస్ పర్ డ్యూ డేట్ ఆఫ్ ది అగ్రీమెంట్. ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ యాక్ట్‌లో చెప్పింది. ఒకవేళ నీకు అగ్రీమెంట్ ఉందనుకోండి, నీ డ్యూ డేట్ 45 డేస్ మించకూడదు. అంటే దాని అర్థం ఏంది? నేను వీడు అగ్రీమెంట్ ఎంటర్ అయినాం. ఎంట్రీ 70 డేస్ పెట్టుకున్నాం. 70 డేస్ పెట్టుకున్నాం కాబట్టి 70 డేస్‌లో పేమెంట్ చేస్తా. అలౌడా? థిస్ ఈస్ నాట్ అలౌడ్. విచ్ షుడ్ బి వితిన్ 45 డేస్‌లో ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అగ్రీమెంట్ ఏం చేసిండు? అగ్రీమెంట్ ఉందా లేదా? అగ్రీమెంట్ లేకపోతే ఏం చేయాలి మరి? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 15 డేస్. అర్థమవుతుందా? సో, ఇట్ షుడ్ నాట్ క్రాస్ 15 డేస్. ఇలాగా దీంట్లో నుంచి క్వెషన్ వస్తది. అగ్రీమెంట్ ఎగ్జిస్ట్ అయిందా? డజంట్ ఎగ్జిస్టా? చూసుకొని డ్యూ డేట్ చూసుకోవాలి. ఈ వితిన్ డ్యూ డేట్స్ పేమెంట్ జరిగిందా? అలౌడ్. అదర్‌వైస్ ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్. సో, అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్. షుడ్ బి యాడెడ్ బ్యాక్ టు నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు బ్యాంక్స్ యాస్ పర్ 43 జరగాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ టు బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ షుడ్ బి మేడ్ ఆన్ యాక్చువల్ బేసిస్‌లో మనకి రిడక్షన్ అనేది వస్తది. ఇక్కడ ఏమిస్తాడు? వాడక్కడ డైరెక్ట్ ఏదో ఇంట్రెస్ట్ ఇచ్చి కింద ఇంట్రెస్ట్ అట్లా ఇయ్యడు. వాడేమంటాడంటే టోటల్‌గా నాకొక 60,000 ఇంట్రెస్ట్ అయింది. పైన టు బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ 80,000 అయిందని చెప్తాడు. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాడంటే ఈ పర్టిక్యులర్ 80,000 అక్కడ 40,000 వచ్చేసి మార్చ్ 31 కట్టేసిన. ఇయర్ ఎండ్ కట్టేసిన.
అండ్ ఇంకొక మిగిలిన బ్యాలెన్స్ 50,000 మొత్తం 80,000లో 30,000 వచ్చేసి 31 మార్చ్ కట్టినా. ఇంకొక మిగిలిన 50,000 బ్యాలెన్స్ ఐ పెయిడ్ ఇన్ డిసెంబర్ అంటాడు. అర్థమైందా? వాడెట్లా తీసుకున్నాడు డెబిటు? అక్రూవల్ బేసిస్‌లో తీసుకున్నాడు. కానీ మనం ఎట్లా ఇస్తాం డెబిటు? ఓన్లీ ఆన్ ద యాక్చువల్ పేమెంట్ బేసిస్ ఇస్తాం. అలాగా డెబిట్ ఆన్ అక్రూవల్ బేసిస్ జరుగుతది. బట్ వి షుడ్ చెక్ యాక్చువల్ అమౌంట్ ఇన్ ద పే చేసినోడు వితిన్ డ్యూ డేట్. దెన్ మనం ఏదైతే డ్యూ డేట్ లోపు పే చేయలేదో దాన్ని వి షుడ్ యాడ్ బ్యాక్. అంటే ఎంత యాడ్ బ్యాక్ చేయాలి? 50,000 యాడ్ బ్యాక్ చేయాల. అట్లా. అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్‌పెండిచర్స్ ఎట్లుంటాయంటే బిజినెస్ పర్పస్ కోసం గాకుండా, పర్సనల్ పర్పస్ కోసం జేస్తుంటారు. సపోజ్ ఏదో బిజినెస్ ట్రిప్ అని అంటాడు. పేరు బిజినెస్ ట్రిప్పే. బిజినెస్ ట్రిప్ పోతే ఏం జేయాలి? బిజినెస్ ట్రిప్‌లో చేసే పనులే జేయాలి. అట్లా గాకుండా పర్సనల్ పనులు జూసుకుంటాడు. పర్సనల్‌గా వాడి ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్‌కెళ్ళడం ఒక క్వెషన్ వచ్చింది. ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్‌కెళ్ళడము, లేదంటే అక్కడ ఏదైనా మూవీస్‌కెళ్ళడము, అదేదో బిజినెస్ పర్సన్స్‌తోని మీట్ అయితున్నా దానికి లంచ్ అంటాడు. ఇలాగా ఏది బిజినెస్ పర్పస్, ఏది పర్సనల్ పర్పస్ అని సెగ్రిగేట్ జేసి, బిజినెస్ పర్పస్ కోసం చేసిన ఎక్స్‌పెండిచర్ మాత్రమే క్లెయిమ్ జేయాలి. అక్కడ ఉంటది కదా 37లో దట్ షుడ్ బి లీగల్ అండ్ దట్ షుడ్ బి ఫర్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పస్ కోసం చేసి ఉండాలని. అలాగనమాట ఈ ఎక్స్‌పెండిచర్. అండ్ నెక్స్ట్‌కొచ్చేసరికి ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ సమ్ టైమ్స్‌లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ అని ఇచ్చి, దాంట్లో మునిసిపల్ టాక్సెస్ పే చేసినాం ఫర్ ది హౌస్ ప్రాపర్టీ అని అంటారు. దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. సారీ. దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ నేను టాక్సెస్ పే చేస్తున్నా గదా! నాకు ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఆఫీస్ బిల్డింగ్‌లో 50% ఆఫ్ ది పోర్షన్ నా రెసిడెన్షియల్. 50% ఆఫ్ ది పోర్షన్ నేను బిజినెస్ కోసం వాడుతున్నా. నేను అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ బిజినెస్ కోసం వాడుతున్నా? రెసిడెన్షియల్ కోసం వాడుతున్నా? బిజినెస్ కోసమే వాడతా. నేను ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెండిచర్‌లో నేనేం చేసినంటే, నేను ఏదైతే హౌస్ ప్రాపర్టీ కోసం మున్సిపల్ టాక్సెస్ కట్టినో అది యాడ్ చేసేసిన. ఇక్కడ నువ్వు సెగ్రిగేట్ చేయాలి. ఏదైతే మున్సిపల్ టాక్సెస్ కట్టామో అది తీసేయాలి ఫస్ట్. అంటే ఇట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్. ఇక్కడ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద పీజీపీపీ. సో, వి షుడ్ యాడ్ బ్యాక్. మరి అదెక్కడ ఏం చేయాలి దాన్ని మున్సిపల్ టాక్సెస్‌ని ఏం చేసుకోవాలి మనం? మనం ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాలిక్యులేట్ చేసామా? అక్కడ వి నీడ్ టు లెస్ మున్సిపల్ టాక్సెస్. జీఏవి నుంచి మున్సిపల్ టాక్సెస్ చేస్తే ఎన్ఏవి వస్తది. అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఇవ్వాలి కాబట్టి దాన్ని ఇక్కడ డెబిట్ చేసేసేయాలి. ఇక్కడ డెబిట్ చేసారు కాబట్టి మళ్ళీ మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇదొకటి ఇంపార్టెంట్ ఏరియా. మళ్ళీ క్వెషన్ వస్తది. అండ్ మోర్ టైమ్స్ ఒక 2, 3 టైమ్స్‌లో 4 టైమ్స్, 3 టైమ్స్ అడుగుతారు క్వెషన్ ఇది. ఏంటి? క్యాష్ పేమెంట్స్ గ్రేటర్ థాన్ 10,000 చేస్తే సింగిల్ డేలో సింగిల్ పర్సన్‌కి చేస్తే నాట్ అలౌడ్. అంతే కదా! మోర్ థాన్ 10,000 వాడు క్వెషన్‌లో ఏమిస్తాడంటే 10 గంటలకోటి, 12 గంటలకోటి, 1 గంటలకోటి, 5 గంటలకోటి ఇచ్చినా అని అంటాడు. సింగిల్ పర్సన్‌కే ఇచ్చినా అని అంటాడు. కానీ అగ్రిగేట్‌గా అగ్రిగేట్ పేమెంట్ ఫర్ సింగిల్ పర్సన్ ఇన్ ఎ సింగిల్ డే షుడ్ నాట్ ఎక్సీడ్ 10,000 ఫస్ట్. అండ్ ఓడో ట్రాన్స్‌పోర్టర్ గానికి 33,000 చేసినా అంటాడు. ట్రాన్స్‌పోర్టర్ గానికి 33,000 చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకు? ఆడికి 35,000 లిమిట్ 10,000 ప్లేస్‌లో. అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ నుంచి తీసుకున్న కొన్ని ఆడికిచ్చిన. వాడైతే కల్టివేటర్ ఉంటుందో, ఎవరైతే ప్రొడ్యూసర్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ ఉంటుందో, వాడికి మాత్రమే మధ్యలో ట్రేడర్స్‌కి, బ్రోకర్స్‌కి, ఏజెంట్‌లకి మనం చేస్తే అది వర్కౌట్ కాదు. అది ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే తీసుకున్నామో ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఈ మన మీట్ గావచ్చు, కూరగాయలు గావచ్చు, ఏదైనా గావాలి. ఆ పర్టిక్యులర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అయితే, ఎవడైతే ఫార్మర్ ఉంటాడో, ఆ పర్టిక్యులర్ ఎవరైతే కల్టివేటర్ ఉంటాడో, ప్రొడ్యూసర్ ఉంటాడో, అతనికి చేసిన పేమెంట్ మాత్రమే ఇట్ ఈస్ అలౌడ్. అదర్‌వైజ్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ గదా! మనం బ్రోకర్‌కి ఇచ్చినట్టు సడెన్‌గా. అట్లా. నౌ ఇఫ్ ఇట్ ఈస్ వయలేటెడ్ ఎంటైర్ అమౌంట్ అనేది యాడ్ బ్యాక్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. 10,000 పైనిస్తే ఎంత ఎంత యాడ్ బ్యాక్ చేయాలి? మొత్తం డిసాల్వ్‌డ్. కాబట్టి ఎంటైర్ అమౌంట్ ఎంతైతే ఇప్పుడు 33,000 ఒక బ్రోకర్‌కి ఇచ్చినా అంటాడు. బ్రోకర్‌కి అలౌడా? నాట్ అలౌడ్. 33,000 షుడ్ బి యాడెడ్ బ్యాక్. అలాగా. అండ్ కొన్ని 1/5 ఆఫ్ ది డిడక్షన్స్ ఉంటాయి. క్వెషన్‌లో ఎట్లా ఇస్తాడంటే ఫ్యామిలీ ఎగ్జాంపుల్‌కి ఏమి ఇచ్చినాం? ఫ్యామిలీ ప్లానింగ్, వాలంటరీ రిటైర్మెంట్ ఉంది. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ కింద ఈయనకి ఇంత ఖర్చయింది. ప్రిలిమినరీ ఎక్స్‌పెండిచర్ ఉంది. ఇంత ఖర్చయింది. ఈ ఖర్చులో నేను పైన ఇస్తాడు. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ బెనిఫిట్స్ గురించని. ఇందులో మనకేం చెప్పడిక. వాలంటరీ రిటైర్మెంట్ అని మనం మర్చిపోతాం కూడా అదర్ ఇన్ఫర్మేషన్ అందుకని ఎవ్రి పాయింట్ చెక్ జేసుకోవాలి. అన్ని పాయింట్స్‌ని నేను చెక్ జేషినా లేదా? అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో 5,00,000 ఇచ్చాడనుకోండి ఫర్ సపోజ్. అది ఎన్ని సంవత్సరాలకి? ఇట్ ఈస్ ఫర్ 5 ఇయర్స్. బట్ మనం ఏం జేయాలి అట్లా 5 ఇయర్స్‌కి ఇచ్చినప్పుడు దాంట్లో 1/5 అలౌడ్. 4/5 నాట్ అలౌడ్. అంటే 1,00,000 ఈస్ అలౌడ్. 4/5 అంటే 4,00,000 ఈస్ నాట్ అలౌడ్. అమౌంట్ డెబిటెడ్ బట్ నాట్ అలౌడ్ షుడ్ బి యాడెడ్. ఇట్లా 1/5 చూసుకోవాలి. అండ్ ఇంకోటి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు కనపడేదేంటి? అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ పొలిటికల్ పార్టీ బ్రోచర్స్. అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ పొలిటికల్ పార్టీ బ్రోచర్స్. ఈ ఎక్స్‌పెండిచర్ నీకు డిడక్షన్ వస్తదా? వస్తది అండర్ సెక్షన్ 80 జీజీబీ అండ్ జీజీసీలో. కానీ ఇక్కడ పీ&ఎల్ సంబంధించిన ఐటెమ్ అది కాదు. సో, అమౌంట్ డెబిటెడ్ విచ్ ఈస్ నాట్ అలౌడ్. ఇట్ షుడ్ బి యాడెడ్ బ్యాక్. ఇక్కడ నాట్ అలౌడ్.
డిడక్షన్స్‌లో దానికి పని జేయాలి. గ్రాస్ రూట్ ఇన్‌కమ్ కనిపెట్టిన తర్వాత మర్చిపోకుండా ఈ ఐటెమ్ అక్కడ 80 జీజీబీయో అక్కడ మనకు అప్లికబుల్ జీజీసీ వస్తది కదా! ఆ జీజీసీ ప్రకారం ఏసేసేయాలి. అప్లికబుల్ అది గూడా క్యాష్‌లో జేసిండా, నార్మల్ జేసిండా. క్యాష్‌లో జేస్తే నాట్ అలౌడ్ ఎనీవేస్. అలాగా. ఇవి నాకు తెలిసిన ఐటెమ్స్. ఇందులో మనము ఎగ్జామ్స్‌లో వచ్చేవి మనకు మోస్ట్‌లీ ఇందులో నుంచి ఖచ్చితంగా మీరు చూడండి ఈపీఎఫ్ పాయింట్ గావచ్చు, టీడీఎస్ పాయింట్ గావచ్చు, క్యాష్ పేమెంట్ పాయింట్ గావచ్చు, 43 పాయింట్ గావచ్చు. ఖచ్చితంగా ఒక ఏరియా నుంచి అడుగుతాడు. ఇంకా మీకు అడిగే ఏరియా చెప్పనా? మొత్తం మనకి ఏమేమి ఉన్నాయి చెక్ చేసుకోండి ఒకసారి. 30-37 వరకు ఉంటది. ఈ 40 ఏ 1, 2, 3 అవి ఉంటాయి. తర్వాత ఈ టీడీఎస్ సెక్షన్‌లుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 30, 31 నుంచి ఒక క్వెషన్ వస్తది. ఏమిస్తాడు చెప్పనా? 30, 31 నుంచి వాడేదో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేసేస్తాడు. ఏదో మిషనరీ కొనేస్తాడు. ఆ మిషనరీ కొనేసి తీసుకొచ్చి పీ&ఎల్‌కి డెబిట్ చేస్తాడు. పీ&ఎల్‌కి డెబిట్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వీ విల్ యాడ్ బ్యాక్. అండ్ దీన్ని మనం ఇంకొక దగ్గర ఏడ వాడుకోవాలి చెప్పనా? యాడ్ బ్యాక్ చేసిండా? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని వాడు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ చేసినాడంటే, వాడు ఆ పర్టిక్యులర్ వాల్యూని అసెట్‌లో చూయించలేదు. ఆడు ఆ వాల్యూని అసెట్‌లో చూయించలేదంటే దాని అర్థం ఏంది? దాని మీద కావాల్సిన డిప్రిషియేషన్ కూడా వాడు కాలిక్యులేట్ చేయలేదన్నట్టు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైనా క్యాపిటల్ అసెట్ కొంటే ఏదైనా క్యాపిటల్ అసెట్ మనం చేస్తే, ఆ దానికి సంబంధించిన ఎక్స్‌పెండిచర్ వాడు పీ&ఎల్ చేసినాడంటే, ఫస్ట్ అది యాడ్ బ్యాక్ చేస్తాం. పర్లేదు. యాడ్ బ్యాక్ చేస్తాం. కానీ దాని నుంచి వచ్చిన డిప్రిషియేషన్ మనం ఆలోచించాలి కదా! వాడు ఆ డిప్రిషియేషన్‌లో దీన్ని వాడలేకుండా ఉంటాడు. మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం రికగ్నైజ్ చేయాలి ఈ ఐటెమ్‌ని. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను మిషనరీ కొన్నా అని చెప్పిండు. వాడేంటి క్యాపిటల్ రిపేర్స్ టు బిల్డింగ్స్ అలౌడా? నాట్ అలౌడా? 30లో బిల్డింగ్స్‌కి క్యాపిటల్ రిపేర్స్ చేసినామనుకో అలౌడా? నాట్ అలౌడా? ఇట్ ఈస్ నాట్ అలౌడ్. కానీ వాడు చేసుకున్నాడు. క్యాపిటల్ రిసేప్స్ ఒక 10,00,000 ఉన్నాయి క్యాపిటల్ రిపేర్స్. కైండ్ ఆఫ్ రిప్లేస్‌మెంట్ అనుకో. రినోవేషన్ చేయించిండు మొత్తమే. ఒక 10,00,000 డెబిట్ చేసిండు. అంటే బ్లాక్ ఆఫ్ ది బిల్డింగ్‌లో బిల్డింగ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ ది అసెట్స్ ఉంటాయా? బిల్డింగ్స్ బ్లాక్ ఆఫ్ అసెట్స్‌లో వీడు 10,00,000 కన్సిడర్ చేయలేదన్నాడు కదా అర్థం. అలా కన్సిడర్ అయినప్పుడు యూ షుడ్ గో దేర్ అండ్ యాడ్ 10,00,000 అని. అడిషన్స్ డ్యూరింగ్ ది ఇయర్ 10,00,000 యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగుండాలి. అండ్ కొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. కొన్ని మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇది ఇంకేముంటాయి? 30 అయిపోయింది. 30, 31 నుంచి ఒక పోర్షన్ వస్తదా? 32 నుంచి కంపల్సరీ వస్తది క్వెషన్. 32 నుంచి వస్తది. ఆ పర్టిక్యులర్ పాయింట్ వస్తది. డిప్రిషియేషన్ పాయింట్ వస్తది నీట్‌గా. డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డెడికేటెడ్ వీడియో ఉంటది. ఆ వీడియోలో నేను డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చేయడం చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను డీటెయిల్‌గా. తర్వాత డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఏంటి 35 నుంచి 35 కావచ్చు, సైంటిఫిక్ రిసర్చ్ కావచ్చు అండ్ ఇంకోటేంది సైంటిఫిక్ రిసర్చ్ రిలేటెడ్ 35 ఏడీ 35 ఏడీ అంటే మోస్ట్‌లీ రాదు. ఎందుకంటే స్పెసిఫైడ్ బిజినెస్ కాబట్టి. అండ్ ఆ క్వెషన్ నుంచి ఆ ఏరియా నుంచి ఒక క్వెషన్ వస్తది. తర్వాత 36 నుంచి కొన్ని క్వెషన్‌లొస్తాయి. అయి పాయింట్స్ వస్తాయి. 37 నుంచి కొన్ని పాయింట్స్ వస్తాయి. క్యాష్ పేమెంట్ నుంచి పాయింట్ వస్తది. అండ్ టీడీఎస్ రిలేటెడ్ పాయింట్ వస్తది. ఇలాగా ఎవ్రీ ఏరియా నుంచి ఒక్కొక్క పాయింట్ 2, 2 పాయింట్‌లొస్తాయి. అలా మనం ఒక్కొక్క దాని మీద హోల్డ్ తీసుకుంటే ఈ ఏరియాలో 10-12 మార్క్స్ అందుకని స్టార్టింగ్‌లో 10-12 మార్క్స్ వస్తాయని అందుకనన్నాను. అండ్ మనం ఇంపార్టెంట్ ఏరియా ఆల్రెడీ కవర్ చేసేసాం. ఇది నాకు తెలిసి ఇక్కడితో క్లోజ్ చేసుకున్నా కూడా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. నౌ దీంట్లో నుంచి థర్డ్ పాయింట్‌కెళ్ళిపోతే మనం ఐటెమ్స్ నాట్ క్రెడిటెడ్ బట్ ఇట్ ఈస్ చార్జబుల్ అండర్ పీజీబీపీ సెక్షన్‌కి పోయినాం. అంటే దీనేంటి దానర్థం? ఇవి క్రెడిట్ జేయాల్సింది పీ&ఎల్‌కి కానీ చేయలేదు. అంటే దానర్థం ఏంది? ఒకవేళ చేసుంటే ప్రాఫిట్ పెరిగిద్దా? తగ్గిద్దా? పెరుగుతది గదా! అందుకని వి ఆర్ యాడింగ్ బ్యాక్. మీరు సెకండ్ ఐటెమ్ చూస్తే ఏంటి? పైన ఐటెమ్స్ నాట్ క్రెడిటెడ్. నాట్ క్రెడిటెడ్ అంటే పీ&ఎల్ తగ్గింది. ఒకవేళ పెరిగితే ఏమైతది? ప్రాఫిట్ పెరుగుతది గదా! అందుకనే వి ఆర్ యాడింగ్ బ్యాక్. ఎగ్జాంపుల్‌కి ఏంటి? బాడ్ డెట్స్ రికవర్ ఉందా? బాడ్ డెట్స్ రికవరీ మనం ఇన్‌కమ్ లాగా చార్జబుల్ జేయాలి. బాలన్సింగ్ చార్జ్ గుర్తుందా మీకు పవర్స్ జనరేషన్ కంపెనీలో? అవి. ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెంటరీ ఉందా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెంటరీ షుడ్ బి క్రెడిటెడ్ టు ది పీ&ఎల్. బట్ వాడు క్రెడిట్ చేయలేకపోతే ఇట్ షుడ్ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ జరిగినప్పుడు ఎఫ్ఎంవి షుడ్ బి క్రెడిటెడ్ బ్యాక్. సో, ఇలాగా ఈ ఐటెమ్స్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. ఇవి ఎక్కువేమి ఉండవు. బేసికల్‌గా ఈ ఏరియా నుంచి ఎక్కువేమి ఉండదు సోది. ఎందుకు? అక్కడెక్కడో అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. మనకు పీ&ఎల్ కనపడదు గదా! ఈ డాటా. పీ&ఎల్‌లో ఉండదిది. ఈ డాటా అంతా అక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. కాబట్టి మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ యాడ్ బ్యాక్ చేసుకుంటే అయిపోతది. మనం ప్రాఫిట్ పెంచేసుకుంటే అయిపోతది. నెక్స్ట్ ఐటెము, ఐటెమ్ నాట్ డెబిటెడ్, అమౌంట్ నాట్ డెబిటెడ్ బట్ అలౌడ్. అది అలౌడే. బట్ వాడు డెబిట్ జేసుకోలేదు. ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. అండ్ ఇక్కడ మనం పోవాల్సిందేంటంటే, ఎనీ అసెట్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఉంటాయా? ఆ బుక్స్‌లో రానివి మనం డిప్రిషియేషన్ కాలిక్యులేషన్‌లో జాగ్రత్తగుండాలి. ఇక్కడ. సెకండ్ ఏంటి? అడిషనల్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఇచ్చినప్పుడు అడిషనల్ డిప్రిషియేషన్ వస్తదా రాదా చెక్ జేసుకోవాలి. అదెట్లా కన్ఫర్మ్ జేసుకుంటావు? క్వెషన్ స్టార్టింగ్‌లోనే వాడు ఏంటి అని జూడాలి. ఇఫ్ హి ఈస్ ఎ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కన్సర్న్.
దెన్ అడిషనల్ డిప్రిషియేషన్ వస్తది న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. ఆ కండిషన్స్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ దెన్ అన్‌రికార్డెడ్ ఎక్స్‌పెండిచర్ ఉంటది. వాడేమేసాడంటే కింద కొన్ని అన్‌నోన్ ఎక్స్‌పెండిచర్స్ ఉంది. ఇది డెబిట్ చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ డెబిటెడ్. అంటే ఏంటి? దానివల్ల ప్రాఫిట్ తగ్గేదా? పెరిగేదా? తగ్గేది గదా! అందుకని ఇవన్నీ మనం లెస్ చేస్తాం. ఈ ఐటెమ్స్ అన్నీ గూడా లెస్ జేస్తాం. ఏంటి? అడిషనల్ డిప్రిషియేషన్ వల్ల ఏమైతది? ప్రాఫిట్ తగ్గిపోతది. డిప్రిషియేషన్ వల్ల ఏమైతది? ప్రాఫిట్ తగ్గిపోతది. అన్‌రికార్డెడ్ ఎక్స్‌పెండిచర్ వల్ల ఏమైతది? ప్రాఫిట్ తగ్గిపోతది. అట్లా ఏ ఐటెమ్స్ ఉన్నాయో జూసుకొని ఐటెమ్ జేయాలి. అండ్ ఇక్కడ మీరు డెబిట్‌కి ఎక్స్‌పెండిచర్ టైమ్‌లోకొచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జూడండి. నాకు పి&ఎల్ ఐటెమ్ ఇచ్చిండు. టు సాలరీస్ అని ఒక 50,00,000 ఇచ్చాడు. ఓకేనా? కింద అదర్ ఇన్ఫర్మేషన్‌లో నాకేమన్నాడంటే, ఔట్ ఆఫ్ సాలరీస్ 1,00,000 పెయిడ్ టు మిస్టర్ ఉప్పి. ఈస్ రిలేటివ్ ఆఫ్ డైరెక్టర్ ఏదో ఇచ్చాడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ పొజిషన్ ఈస్ 1,00,000. 1,00,000 ఇచ్చిండు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ గూడా 1,00,000. 1,00,000 ఉంది కాబట్టి 1,00,000 ఇచ్చిండు. దాని అర్థం ఏంటి ఇక్కడ? నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్ గదా! ఆర్ పేమెంట్ ఆఫ్ ది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అన్నాడు. టైమ్‌లో చేసిండు అని కిందే చెప్తుంది. జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్స్ నేను కన్‌ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు నువ్వు పోయి ఈడ 1,00,000 ఈడ 1,00,000 అవసరం లేదు వదిలేస్తే అయిపోద్దని చెప్పేసి వదిలేయకూడదు. కింద ఎక్కడన్నా నోట్స్‌లో రాయాలి. 1,00,000 అనేది యాస్ పర్ మార్కెట్ వాల్యూస్, మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం పే చేసాం. విచ్ ఈస్ నాట్ అన్ ఎక్సెసివ్ పేమెంట్స్ ఆర్ అన్‌రీజనబుల్ పేమెంట్స్. సో, ఇట్ ఈస్ అలౌడ్. నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్. ఇక్కడనే ఆ పి&ఎల్ స్టేట్‌మెంట్‌లోనే నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్ అనే పాయింట్ రాసి దానికి ఇట్లా డాష్ పెట్టేసేయాలి. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్ ఇఫ్ రికార్డెడ్ యాస్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. బట్ యూ షుడ్ మెన్షన్ దట్ పాయింట్ ఇన్ ది ఆన్సర్. ఆ ఆన్సర్‌లో యూ షుడ్ మెన్షన్ దట్ పాయింట్. ఇది నో అడ్జస్ట్‌మెంట్ రిక్వైర్డ్ దీనికి ఆ స్టేట్‌మెంట్‌లో. ఓకేనా? క్లియరా? నౌ ఐటెమ్స్ క్రెడిటెడ్ బట్ చార్జబుల్ అండర్ అనదర్ హెడ్. ఇది ఇంపార్టెంట్ ఏరియా. అంటే ఏంటి? ఐటెమ్స్ క్రెడిట్ చేయడం వల్ల ప్రాఫిట్ పెరిగుంటది. ఆ ప్రాఫిట్ పెరిగుండకూడదు. పెరిగుండకూడదంటే ఏం చేయాలి మనం? తగ్గియాలి. తగ్గియాలంటే ఏం చేయాలి? లెస్ చేయాలి. అదన్నా క్లియర్ గదా! అందులో ఏముంటాయి? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వాడు డివిడెండ్ ఇన్‌కమ్ వచ్చిందనేస్తాడు. లాటరీ ఇన్‌కమ్ వచ్చిందనేస్తాడు. ఏంటి మన హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ వచ్చిందనేస్తాడు. క్యాపిటల్ గెయిన్ వచ్చిందనేస్తాడు. దే షుడ్ బి కాలిక్యులేటెడ్ డిఫరెంట్, డిఫరెంట్ జోనర్‌లో గదా! అవునా కాదా? ఇక్కడ డివిడెండ్ ఇన్‌కమ్‌కొచ్చేసరికి, లాటరీ ఇన్‌కమ్‌కొచ్చేసరికి వాడు నెట్ బాలన్స్ ఇస్తాడు సమ్‌టైమ్స్. అక్కడ నెట్ అని ఇస్తాడు. దాన్ని మీరు గ్రాసింగ్ అప్ జేయాలి. గ్రాసింగ్ అప్ జేసి కింద రాయాలి. డివిడెండ్ ఇన్‌కమ్స్ అండ్ లాటరీ ఇన్‌కమ్స్ ఆర్ గ్రాస్డ్ అప్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? వాడు పి&ఎల్ స్టేట్‌మెంట్‌లో డివిడెంట్ ఆఫ్టర్ టాక్సెస్ ఆఫ్ 10% 70,000 అంటాడు. అంటే ఏంటి? ఈ 70,000 90% పేమెంట్ అన్నట్టు. అవునా? మనకెంత ఇన్‌కమ్ 100% వచ్చుంటది. అంటే ఏంటి? 70,000 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 90 ఏస్తే అయిపోతది. అప్పుడు మనకి గ్రాస్ అమౌంట్ వస్తది. ఇది నెట్ అమౌంట్. అట్లాగా మనకి లాటరీ అమౌంట్ గాని, ఆఫ్టర్ టీడీఎస్ పేమెంట్స్ వస్తాయి. దాన్ని మనం గ్రాస్ చేయాలి. అంటే ఏంటి? డివైడెడ్ బై కొట్టాలి అంతే. ఎంతైతే దాని అమౌంట్ ఉంటదో అంత డివైడ్ బై కొట్టాలి. అప్పుడు మనకు ఫుల్ అమౌంట్ వచ్చేస్తది. 90% ఇంతైతే 100% ఇంత కొట్టేసేయి. క్లియరా? నౌ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, క్రెడిటెడ్ ఇలా వస్తాయి. ఇది పీజీపీపీ సెక్షన్ ఇదంతా గూడా. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతసేపు మనం మాట్లాడుకుందేంటి? కరెక్టెడ్ పీజీపీపీ ఐటెమ్ వస్తది నాకు. ఇవన్నీ ఏస్తే కరెక్టెడ్ పీజీపీపీ వస్తది. నాకు ఇప్పుడు ఏమేం గావాలి? సాలరీ గావాలి, హౌస్ ప్రాపర్టీ గావాలి, పీజీపీపీ గావాలి, క్యాపిటల్ గెయిన్స్ కావాలి, అదర్ సోర్సెస్ కావాలి. నువ్విక్కడ అబ్జర్వ్ చేయాలి. క్వెషన్‌లో నీకింత పెద్ద క్వెషన్ అడిగిన తర్వాత దాంట్లో పీజీపీపీ రిలేటెడ్ చెప్పాను గదా! 70% ఆఫ్ ది ఆన్సర్ అదే ఉంటది. నౌ క్యాపిటల్ గెయిన్ ఏమిస్తాడు? ఏదో షేర్స్ అమ్మినని ఇస్తాడు. దానికే కాస్ట్ ఇస్తాడు. ఫస్ట్ నువ్వు అలాగా ఏం జేయాలంటే, ఒకవేళ నీకు ప్రాబ్లమ్ పెద్దగుందనుకో, ఫస్ట్ పీజీపీపీ జేసేసేయి. పీజీపీపీ చేసిన తర్వాత సాలరీ ఎంత? హౌస్ ప్రాపర్టీ ఎంత? క్యాపిటల్ గెయిన్ ఎంత? ఐఎఫ్ఓఎస్ ఎంత? పీజీపీపీ ఎంత? ఇవన్నీ చేస్తే నీకేమొస్తది? యూ విల్ గెట్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. ఇక్కడి నుంచి వాడు డిడక్షన్స్ సంబంధించిన క్వెషన్స్ కొన్ని ఇస్తాడు. అవి చూసుకొని అందులో డిడక్షన్స్ గనుక తీసేసావనుకో, నీకు నెట్ టోటల్ ఇన్‌కమ్ వస్తది. అవునా? అయితే ఈ మధ్యలో కొంచెం ఫ్యాషన్ ఎట్లా అయిపోయిందనంటే, వాడు ఫస్ట్ డిఫాల్ట్ టాక్స్ కనుక్కో, తర్వాత ఆప్షనల్ టాక్స్‌లో గూడా కనుక్కో అని అంటాడు. ఇప్పుడు డిఫాల్ట్ టాక్స్‌లో కనుక్కో అన్నప్పుడు నువ్వు ఇదంతా చేసేసి, మళ్ళా ఆప్షనల్ టాక్స్ కోసం మళ్ళా యేసుకుంటూ కూర్చున్నావనుకో టైం వేస్ట్ అయితది. కాబట్టి ఏం జేయాలి? ఫస్ట్ డిఫాల్ట్ టాక్స్ ప్రకారం ప్రాఫిట్ కనుక్కోవాలి. లెట్స్ సే నాకొక 19,00,000 వచ్చిందనుకుందాం. దీంట్లో
అడిషనల్ డిప్రిషియేషన్ ఓన్లీ ఎందులోస్తది? న్యూ టాక్స్ రెజిమ్‌లో ఒస్తది. ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఒస్తది. అండ్ 35లో సైంటిఫిక్ రిసర్చ్‌లో ఔట్‌సైడ్ ఎవరైనా ఐఐటీ కాలేజెస్ గాని, దేనికైనా పే చేసినామనుకో అదెలా ఒస్తది? ఓన్లీ ఆప్షనల్‌లో ఒస్తది. అట్లా సపోజ్ ఒక 2 ఉన్నాయనుకుందాం. లెట్స్ సే దాంట్లో ఒకటి 1,00,000 అడిషనల్ డిప్రిషియేషను, ఒక 2,20,000 ఈ పేమెంట్ అనుకుందాం. ఒకవేళ ఇవి నేను డిబెంచర్ తీసుకొని ఉండుంటే ప్రాఫిట్ తగ్గేదా? పెరిగేదా? తగ్గేది గదా! అందుకని ఏం చేయాలంటే డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ ప్రకారం కనిపెట్టేసేయి నెట్ ప్రాఫిట్. దాని తర్వాత ఏవైతే ఆప్షనల్‌లో అలో ఉంటాయో అవి జస్ట్ అలో జేసేయి. దానివల్ల ఏమైతది? ప్రాఫిట్ అనేది తగ్గిపోతది. అంటే ఆప్షనల్‌లో కొన్ని ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఒస్తాయి. ఆబ్వియస్‌గా డిఫాల్ట్‌లో వచ్చినయన్నీ ఆప్షనల్ ఉంటాయి. ఎక్స్‌ట్రా ఎన్నొస్తాయి? ఆప్షనల్‌లో ఒస్తాయి. కాబట్టి ఫస్ట్ డిఫాల్ట్ కాలిక్యులేట్ జేసి, ఆ తర్వాత ఏవైతే ఎక్స్‌ట్రా డెబిట్స్ ఒస్తాయో, అది యాడింగ్ గావచ్చు. యాడింగ్ అంటే ఏం లేదు. ఎక్కువ ఓన్లీ ఎక్స్‌పెన్సెస్ గురించే ఉంటది గాబట్టి, అవి అడిషన్ గావచ్చు, డిలీషన్ గావచ్చు. ఎక్కువ అడిషన్ మీదనే ఉంటది. డిలీషన్ మీదనే ఉంటది గాబట్టి, అలాగా డిలీషన్ జేసి, యాస్ పర్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్ తీసుకురా. క్వెషన్స్ మొత్తం ఇలానే ఉంటాయి బేసికల్‌గా. ఈ పర్టిక్యులర్ వీడియో అయిపోయిన తర్వాత ఐ వుడ్ సజెస్ట్ మీరు పీజీపీపీ మన 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 మెటీరియల్ ఉంది. కావాలంటే మీ మెటీరియల్ ఏది వాడితే అది. మన మెటీరియల్ ఉంటే మన మెటీరియల్‌లో ఈ వీడియోలో ఉన్న ఐటెమ్స్ అన్నీ క్వెషన్ ఓపెన్ జేసి, నేను జెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకేదైనా అడ్జస్ట్‌మెంట్ ఇఫ్ ఇన్ కేస్ నేను చేయలేకపోతున్నాను అనిపిస్తే, అది మన కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎలాగా అడ్జస్ట్‌మెంట్ చేయాలో చూద్దాం. అండ్ దీంట్లో మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి అనేది ఏం పెద్దగా ఏమి ఉండదు. ఇది ఏదైతే నేను మాట్లాడానో ఇక్కడ ఉన్నవే ఉంటాయి. ఇక్కడ మీరేం చూసుకున్నా కూడా ఇందులో ఉంటాయి. దాన్ని ఎలాగా అడ్జస్ట్ చేయాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. నేను ఏదైనా డెడికేటెడ్ వీడియో పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మీకు టైమ్ వేస్ట్ అవుతది కాబట్టి, ఇవి ఒకవేళ చూసుకొని ఎళ్ళిపోయినా గూడా మీకు 10-15 మార్క్స్ వస్తది. ఒక్కసారి 2, 3 క్వెషన్స్ అనేవి మీ క్వెషన్ బ్యాంక్‌లో ఉన్న క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది. ఆ తర్వాత చేయండి. అండ్ పీజీపీపీ రాకుండా టోటల్ ఇన్‌కమ్ చేయడం అనేది కొంచెం కష్టం. సో, పీజీపీపీ రాకుండా చేయడం మాత్రం కుదరదు. చేసేయండి. సో, ఇది వీడియో. థిస్ ఈస్ ద వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకేదైనా మంచి పాయింట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ ఏదైనా పర్టిక్యులర్ పాయింట్ నాకు అర్థం అవ్వట్లేదంటే కామెంట్ సెక్షన్‌లో చేయండి. ఆర్ టెలిగ్రామ్ ఛానెల్‌లో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కావచ్చు. యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్. మనం అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హావ్ ఎ నైస్ డే. హ్యాపీ ప్రిపరేషన్. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.